నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కుయుక్తులు ఆగడం లేదు, పన్నాగాలకు తెరపట్టడం లేదు. ఆపరేషన్ సింధూర్తో గజగజ వణికిపోయారు. రెచ్చగొట్టే పెద్దలంతా బంకర్స్లో దాచుకున్నారు. అయినా ఇండియాపై కుట్ర చేస్తూనే ఉన్నారు. దొంగ దెబ్బ తీసేందుకు ఎత్తులు వేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ కశ్మీర్ గురించి ఆయన ఏం చెప్పాడు? భారత నిఘా వర్గాలు ఏమంటున్నాయి? పాక్ ఉగ్ర కుట్రపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ పేరు విన్న వెంటనే ఠక్కున గుర్తొచ్చేది టెర్రరిజమే. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్పై ఎగదోసి దశాబ్దాలుగా దాయాది కుట్రలు చేస్తోంది. టెర్రరిస్ట్ నెట్వర్క్ను పెంచేందుకు హవాలా మార్గంలో డబ్బులు పంపుతోంది. ఇండియాను నాశనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెడుతోంది. అయితే ఎప్పటికప్పుడు ఇస్లామాబాద్ కుట్రలను పటాపంచలు చేస్తోంది ఢిల్లీ. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఆర్మీ సత్తా చాటింది. అప్పటి నుంచి బిక్కుబిక్కుమంటోన్న టెర్రరిస్టులు మరో కుట్రకు తెరలేపుతున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్లో ఆగస్టు 14న జరిగిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్ని కశ్మీర్ గురించి అవాకులు చవాకులు పేలాడు. ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ 10,000 మంది ఉగ్రవాదులను పంపించాడని నసీర్ ప్రకటన చేశాడు. దీంతో కశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. इन बनारसी ठगों ने कहा ये पाकिस्तान दहशतगर्द तंजीमें पालता है। अल्लाह ने टीए पे चुक दिया। सुनो, यही आबद सईद ने कुर्बानी दी, आज वो जेल में है, मगर ये पाकिस्तान का पहला कैदी होगा जिसकी गवाही देने वाला कोई नहीं था, मगर उसको सजा दी सिर्फ इस वजह से उसने 10,000 बच्चा कश्मीर के लिए मातरे वतन की कुर्बानी के लिए पेश किया, मगर उसको सजा देके बनारसी ठगों ने अंदर रखा हुआ है। मगर वो आज भी चुप है, ना कोई रक्षा चलाया, ना कोई दरख्त काटा, ना किसी की दुकान का शटर तोड़ा। कितने ये कमांडो लड़के हैं, मगर आज तक इन्होंने मुल्क की चिड़िया भी नहीं मारी। 26/11 ముంబై మారణకాండ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. తాజ్ హోటల్, ట్రైడెంట్ ఒబెరాయ్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, లెఫార్ట్ కేఫ్, 2 ఆసుపత్రులు, నారిమన్ హౌస్ వంటి ప్రాంతాల్లో చొరబడి ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. సముద్ర మార్గంలో ముంబైలోకి ప్రవేశించి 4 రోజుల పాటు టెర్రరిస్టులు మారణ హోమం సృష్టించారు. ఆ ఉగ్రదాడిలో 166 మంది మరణించగా 300 మంది గాయపడ్డారు. ఆ దుర్మార్గానికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్, ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అలాంటి వ్యక్తే ఇప్పుడు 10,000 మంది ఉగ్రవాదులను కశ్మీర్కు పంపించాడు అన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ పాలసీ అవలంబిస్తోంది భారత ప్రభుత్వం. ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడున్నారో తెలుసుకొని శిక్షించి తీర్తానని ప్రధాని మోదీ హెచ్చరించారు. అసలు కశ్మీర్లోకి 10,000 మంది ఉగ్రవాదులను పంపించారన్న నసీర్ మాద్ని వ్యాఖ్యల వెనక ఉన్న ఆధారాలేంటి? కేవలం రాజకీయ ప్రసంగంలో భాగమా, లేదంటే ఉగ్ర నెట్వర్క్పై ఏదైనా కొత్త సమాచారానికి సంకేతమా అనేది ఆసక్తికరంగా మారింది. ఇస్లామాబాద్లో ఐఎస్ఐ నీడలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా సేఫ్గా హఫీజ్ ఉన్నాడు. పహల్గాం బాధితులకి న్యాయం జరగాలన్నా, 140 కోట్ల మంది భారతీయుల ఆగ్రహం చల్లారాలన్నా వాడి కథ ముగించాల్సిందే. ఆ దిశగా ఏం జరగబోతోందన్నదే ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న. దీనిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం.